కౌశిక్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు అంటే 2 రోజుల నుంచి ఎన్నో ఇది చేస్తున్నాడు. ఆయన ఒక ప్రజానాయకుడు. మా షేర్లింగంపల్లి టైగర్ లా మా షేర్లింగంపల్లి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గాంధీ గారి మీద అనడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి నీకు ఎన్నో రోజుల నుంచి ఎవరు తలగలేరు. మా ఎమ్మెల్యే గారు పలాటి మాట మాట్లాడే వ్యక్తి కాదు. షేర్లింగంపల్లి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఎంబడి ఆయన రథసారథిలో నడిచిన వ్యక్తికి నువ్వు మాట్లాడడం చాలా సిగ్గుచేటు అండి. నువ్వు ఏ పార్టీకి కోవటువో నీకు ఏందో నీకు అర్థం కాదు. నేను చిన్న స్థాయి నేను ఎందుకంటున్నా అని చెప్పిన మా షేర్లింగంపల్లి దేవుని గురించి నువ్వు మాట్లాడడం సిగ్గుచేటు అండి. నువ్వు నిన్న మీ ఇంటికాడికి వచ్చి మేము ఏదో మాట్లాడదామని వస్తే మీరు చేసేది ఏంది? గుడ్లతోని టమాటాలతోని కొట్టియడం. నీకు ఏందా 10 మందిని రౌడీలను పెట్టుకొని మీరు ఇది చేస్తున్నారంటే ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వ్యక్తులను గిట్లా నువ్వు గల్లలు పట్టుకోవడానికి వెళ్ళే ఇది ఉన్నదో నీవు స్థాయి ఎంత ఒక డిపార్ట్మెంట్ ని చూడకుండా నువ్వు ఇది చేస్తున్నావు అంటే కౌశిక్ రెడ్డి ఖబర్దార్ నీకు. ఎందుకంటే ఎమ్మెల్యే నేను హుజరాబాద్ గెలిపించారు. ఆ ఎమ్మెల్యేకి తగ్గట్లు ఉండు. నీకు ఎమ్మెల్యే స్థాయి ఏందో నీకు చిన్న కార్యకర్త స్థాయి ఏందో తెలియట్లేనట్టున్నది. కొంచెం ఏదో ఒకటి చూసుకోండి. హుజరాబాద్ లో చూసుకో. మా షేర్లింగంపల్లి నీకేం పని? ఏదైనా చేస్తే మా కేసీఆర్ గారు మా దేవునికి ఫోన్ చేస్తాడు. ఏదన్నా తప్పు చేసినావు గాంధీ గారు అది ఇది అని అంటాడు. కానీ నువ్వు మా ఎమ్మెల్యే గారిని మాట్లాడే సేను మీకు లేదు. ఎందుకంటే 3 సార్లు ఘన విజయం సాధించాడు. 80,000 మెజార్టీ, 70,000 మెజార్టీ, 50,000 మెజార్టీతో గెలిచాడు. కానీ మీరు ఏందో మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే దుష్ప్రచారం చేస్తున్నావు. కానీ మీకు ఏదో అనుకుంటున్నారు. కానీ కొంచెం జాగ్రత్త కౌశిక్ రెడ్డి, జాగ్రత్త. ఎందుకంటే మీరు చేస్తున్న వ్యాఖ్యలకు మీకే అర్థం అవుతుందా అర్థం అవ్వట్లేదు తెలియట్లేదండి. కౌశిక్ రెడ్డి ఖబర్దార్. ఇప్పుడు గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? కాదండి, కాంగ్రెస్ మా దేవునికి గప్పింది ఏంటంటే దేవుడి కాడికి వెళ్ళి తీసుకొచ్చి మేము ఇట్లా పోయాము. ఆయన బట్టి మేము పోయింది ఏంటంటే దేవుని ఆయన ఏంటంటే ఏదన్నా చేసిండేమో అండి. కానీ కేసీఆర్ గారు మాట్లాడారు. ఈయన ఏంది, ఈయన స్థాయి ఏంది? మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే స్థాయి ఉంది ఆయనకు? ఈయన ఏది చేసినా మా సార్ గురించి మాట్లాడే లేదంటే షేర్లింగంపల్లి ప్రజలు ఆల్రెడీ ఓపిక పడుతున్నారు. ఓపిక పట్టినంత వరకే ఉంటాం. షేర్లింగంపల్లి నీది ఏదైనా చేసుకుంటే అభివృద్ధి చేసుకుంటే నువ్వు హుజరాబాద్ లో చేసుకో. ఇక్కడేంది నీది ఏంది పరితనం? ఏదైనా మాట్లాడాలంటే కేసీఆర్ సారు, కేటీఆర్ సార్, హరీష్ రావు గారు తీసుకొచ్చి మాట్లాడిస్తారు. మీరు ఎంత అదొకటి. నేనే కార్యకర్తను. ఎందుకంటే నాకు నిన్నటి సంధి చూస్తున్నా. ఏంటంటే నీవు ఎమ్మెల్యే మాట్లాడే విధానమే లేదు నీది. తొడలు కొడతావు, చేతులతో ఇట్లా అంటావు. ఏంది ఇంతకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి జాగ్రత్త కౌశిక్ రెడ్డి, జాగ్రత్త. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఉండి చీర తీసుకురావడం కానీ లేకపోతే గాజు తీసుకురావడం కానీ గాంధీ వేసుకో మహిళల్ని ఇబ్బంది పెట్టినట్లండి. మహిళలు తొడుకున్నట్టు ఏంటంటే అమ్మవారికి చేస్తాం. మనం అమ్మవారికి గాజులు, చీరలు ఇది తీసుకొస్తాం. అమ్మవారిని ఇది చేస్తున్నావు అంటే నువ్వు ఎంత ఇది ఆంధ్ర తెలంగాణ తీసుకొస్తావా? ఏంటంటే కేసీఆర్ గారు ఏమన్నాడు అంటే చెప్పిన తెలంగాణ వ్యక్తులు ఆంధ్ర వ్యక్తులు వేరు కాదు. తెలంగాణలో ఆంధ్ర వ్యక్తులకు ఏదైనా అయితే ముళ్ళు గుచ్చుకుంటే నా నోట్తో తీస్తాను దేవుడు లాంటి కేసీఆర్ ని ఇది చేసి నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఏదో నువ్వు ఏ పార్టీకి కోవటో అర్థం అవ్వట్లేదు. నువ్వేదో చేయాలనుకుంటున్నావు. పార్టీని నాశనం చేయడానికి వచ్చినావు అంతే నువ్వు కౌశిక్ రెడ్డి. వాక్యాలు చూసుకుంటే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ కి సపోర్ట్ లా ఉన్నాను. అరే 2005 నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా. బీఆర్ఎస్ పార్టీలు ఉండి నేను ఇది చేస్తుంటే నా ఎమ్మెల్యే దేవుడు గాంధీ గారి నుంచి మూడు పర్యాల నుంచి ఆయన ఎంబడి ఉన్నాం మేము. ఎందుకంటే నేను కేసీఆర్ ఎంబడి నడిచిన వ్యక్తులం, మేము ఉద్యమకారులం. కానీ ఆయన ఎందుకు ఇది అంటున్నాం అంటే పెద్దవాళ్ళ దగ్గర కాదు, లోకల్ ఎమ్మెల్యేతో మనం ఉంటే సరిపోతుంది అని చెప్పి మేము లోకల్ ఎమ్మెల్యే గారి మా దేవుని లాగా సృష్టినాం. ఎందుకంటే ఆయన పల్లానా వ్యక్తి అనేది కాకుండా ఇంట్లో ఏ రోజు ఏదైనా ఏదున్నా మమ్మల్ని చూసే వ్యక్తి. మాకు ఎంత ఇది అనిపిస్తుంది. ఆయన కొంచెం ఇది అనిపిస్తే మేము ఎక్కడికైనా ఓడానికి రెడీ ఉన్నాం. లాస్ట్ ఒకటన్నా, ఇప్పుడు స్పీకర్ గారి గవర్నర్ గారిని కలిసే అవకాశం ఇక మా పెద్ద సార్ మా సారు ఎలా అంటే అలా అండి మాది.